హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్. ఈరోజు సండే కదా, పిల్లలిద్దరు ఇంట్లోనే ఉన్నారని కేక్ చేద్దామని డిసైడ్ అయ్యానండి. ఈ కేక్కి నేనైతే ఓన్లీ గోధుమ పిండి యూజ్ చేస్తున్నాను. 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు షుగర్ పౌడర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, వెనిలా ఎసెన్స్, 1 కప్పు కాచి చల్లార్చిన పాలు. ఇవన్నీ నేను నార్మల్ విస్కర్తోనే కలిపేసుకుంటా అండి. దీంట్లో ఎగ్ అనేది అసలు యూజ్ చేయట్లేదు. సో ఇట్లా మనం ఏ గిన్నెలో అయితే ఈ బ్యాటర్ పోయాలనుకుంటున్నామో దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇలా పిండి వేసేసి కోటింగ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలండి. ఒక మందమాటి గిన్నె పెట్టేసి దాని మీద ఒక స్టాండ్ పెట్టి దానికి మూత పెట్టేసి మనం హీట్ చేసుకోవాలి. ఒక 20 మినిట్స్ హీట్ చేసుకోవాలి. ఈలోపు మనం పిండి కలుపుకుందాం. మైదా వేసేసుకొని తర్వాత ఈక్వల్ క్వాంటిటీలో షుగర్ పౌడర్ కూడా వేసేసుకొని కొంచెం పాలు పోసి ఫస్ట్ కలుపుకోవాలి. ఇది అసలు ఉండలు లేకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. ఒక 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, అదే క్వాంటిటీలో బేకింగ్ సోడా కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి. మనం ఒక్కసారి పాలు ఎక్కువ పోసేస్తే ఏంటంటే మన జారుగా అయిపోతుంది. అప్పుడు కేక్ అనేది అంత పర్ఫెక్ట్గా రాదు. అందుకే కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే వెజిటేబుల్ ఆయిల్ అండి. ఇది వచ్చేసి మనం స్మెల్ వేసే పోయాలి, అంటే సన్ఫ్లవర్ అలాంటి ఆయిల్సే వాడాలి. సో అదొక 2 స్పూన్లు పోసేసాను నేను. పోసేసుకొని ఇప్పుడు బాగా కలిపేసుకుంటున్నాను. ఇలా ఉండలు లేకుండా మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని మనకి ఇంకా షుగర్ కావాలి అనుకుంటే ఇంకో 1/2 కప్ అనేది యాడ్ చేసుకోవచ్చు. నాకైతే సరిపోయింది. సో ఒక 4 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ కూడా వేసుకున్నాను. ఈ వెనిలా ఎసెన్స్ అనేది కొంచెం వేసుకోవాలండి. ఎక్కువైతే ఏంటంటే కేక్ అనేది ఫ్లేవర్ చేంజ్ అయిపోతుంది అన్నమాట. సో కొంచెం వేసుకోవాలి. నేనైతే 5 డ్రాప్స్ వేస్తాను. వేసేసి మనం ఇలా కోట్ చేసుకున్నాం కదా, ఆ గిన్నెలోకి ఈ బ్యాటర్ అనేది పోసేయాలి. ఈ బ్యాటర్ ఎప్పుడు కొంచెం మనం ఇలా విస్కర్తో పైకి లేపితే వచ్చేలా ఉండాలి స్ట్రక్చరు, అట్టపిండి స్ట్రక్చర్లో. సో ఇలా మొత్తం పోసేసాను. ఇలా మొత్తం పోసేసుకున్నాక ఒకసారి ఇట్లా పైకి కిందకి ట్యాప్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి అన్నమాట. సో ఇలా మొత్తం ట్యాప్ చేసేసి మనం ఇందా హీట్ చేసుకున్నాం కదా, దాని మీద మూత తీసేసి ఈ గిన్నె అందులో పెట్టేయాలన్నమాట. మన కేక్ గిన్నె అనేది అందులో పెట్టేసి మొత్తం 4 వైపులా సమానంగా ఉందో లేదో చూసుకోవాలి. చూసుకొని దీని మీద మూత అనేది వేసేయాలి. మూత వేసి గ్యాస్ మాత్రం ఎప్పుడు సిమ్లోనే ఉంచుకొని చేయాలండి, లేకపోతే అడుగు అనేది మాడిపోతుంది, పైన కేక్ అనేది ఉడకదనమాట. సిమ్లో ఉంటే మొత్తం ఈక్వల్గా అవుతుంది. ఒక 30 మినిట్స్ తర్వాత కుక్ అయిపోయిందండి. తీసి చూద్దాము. సో మూత అయితే తీస్తాను. కేక్ అయితే ఇలా రెడీ అయింది. ఒక నైఫ్ని నేను గుచ్చి చూశాను. సో నైఫ్కి అయితే అంటుకోలేదు. సో కేక్ అయితే రెడీ అయిపోయింది. ఒక 20 మినిట్స్ చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత ఇలా ఎడ్జెస్ ఉంటాయి కదా, ఇలా చాక్తో మనం నీట్గా చేసేసుకోవడం వల్ల కేక్ ఏంటంటే మనం ఉల్టా తిప్పగానే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఇలా తిప్పేసుకొని నేనైతే కింద ప్లేట్లోకి ఇలా ఉల్టా తిప్పేసానండి. సో కేక్ అనేది నీట్గా వచ్చేసింది. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. దానివల్లే టర్న్ చేసేసాను. సో ఇది ఎంతో ఈజీగా చేసేయచ్చండి కేక్. మనం ఇంట్లోనే ఓవెన్ లేకుండా చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుందండి. సో ఎంత స్పాంజీగా వచ్చింది కేక్ అయితే. చూసారు కదా ఎంత మెత్తగా ఉందో. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.